వెల్కమ్ బ్యాక్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. దీంతో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కాంగ్రెస్ అధిష్టానానికి తెలిపారు. రాజకీయ సంక్షోభ నివారణకు పార్టీ అధిష్టానం ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ను, మరో కేంద్ర పరిశీలకుడుగా భూపీందర్ సింగ్ హుడాను సిమ్లాకు పంపారు. సీఎంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, రెబెల్ ఎమ్మెల్యేలతో వీరు చర్చలు జరిపి ఓ పరిష్కారం సూచిస్తారు. 6 కాంగ్రెస్ సభ్యుల క్రాస్ ఓటింగ్ కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓటమి పాలయ్యాడు. సుఖ్వీందర్ సింగ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో అసెంబ్లీలో గందరగోళం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథానియో, ప్రతిపక్ష నాయకుడు జయరాం ఠాకూర్తో సహా 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అందుకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించడంతో సభ వాయిదా పడింది. నేడు బడ్జెట్పై చర్చ జరగవలసి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ వెల్లడించారు. ఫైనాన్స్ బిల్లుపై ఓటింగ్ జరగకుండా ఆమోదింపజేసుకునేందుకే తమను సస్పెండ్ చేసినట్లు ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్ విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వం మైనారిటీలో పడిందని, సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేయాలని జయరాం ఠాకూర్ డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓటమి అనంతరం కేబినెట్ మంత్రి విక్రమాదిత్య సింగ్ పదవికి రాజీనామా చేశారు. విక్రమాదిత్య సింగ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కొడుకు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా వరంగల్లో బండి సంజయ్ పాదయాత్రలో వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కాంగ్రెస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, బండి సంజయ్ కాన్వాయ్పై దాడి చేసింది ఎవరు? ఉస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం హనంకొండ జిల్లాకు సంబంధించి బండి సంజయ్ యాత్ర మూడో రోజు ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. ఈ యొక్క యాత్రలో అడుగడుగున అడ్డంకిలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే భీమదేవరపల్లి మండలం మంగర గ్రామంలో ఎంటర్ అవడంతో కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ కాన్వాయ్ పైన కొడవూర్లతో దాడి చేశారు. కొడవూర్ల దాడి చేయడంతో పాటు అక్కడ కవరేజ్ చేస్తున్న మీడియా సంబంధించిన కొంతమంది ఛానళ్లకు సంబంధించిన కెమెరాలపై కొడవూర్లు పడి పగిలిపోవడంతో పాటు ఘటనలో బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా కావడంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పరారయ్యారు అక్కడి నుంచి అని చెప్పొచ్చు. ఈ యొక్క దాడిలో బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాంతియుతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారని చెప్పేసి సీరియస్ అయ్యారు. దీంతో పాటు బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు గ్రామాలలో తిరిగారని చెప్పి కూడా బండి సంజయ్ మాస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమాచారం చైనితంగా భావించవద్దని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడంతో పాటు స్థానికంగా ఉన్న కొంతమంది బీజేపీ కార్యకర్తలు ముందస్తుగా కాంగ్రెస్ కార్యకర్తలు తమ పైన దాడి చేశారని చెప్పి పసిగట్టి వారు ఇటు పోలీసులకు తెలియజేయడం జరిగింది. అయినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో పాటు ఈ యొక్క దాడులు జరుగుతున్నాయని చెప్పేసి బండి సంజయ్ కూడా పోలీసుల పైన కూడా మండిపడుతున్నారు. అదే క్రమంలో చూస్తే పోలీసుల పైన కూడా బండి సంజయ్ మీ రక్షణ వద్దు, మీరు మాకు ఎవరద్దు, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఏసీపీ ఎస్ఐ సిఐల పైన కూడా బండి సంజయ్ మండిపడడం జరిగింది. వారు అక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవాలి, మీ రక్షణ వద్దు, మీకు చెప్పినా కూడా మీరు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వారిని అదుపులోకి కూడా తీసుకోకుండా నిన్న నుంచి కూడా ఇదే చట్టంలో జరుగుతున్నా కూడా మీరు పట్టించుకోవట్లేదని చెప్పేసి పోలీసుల పైన కూడా మండిపడడం జరిగింది. మీరు అవసరం లేదు, వెళ్ళిపోవాలి, మా కార్యకర్తలే మాకు రక్షణగా ఉంటారు అని చెప్పేసి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే వంగరలో బండి సంజయ్ పివి నరసింహారావు ఇంటికి వెళ్లి పివి నరసింహారావుకు మొదటగా నివాళులు అర్పించడం జరిగింది. పివి నరసింహారావు ఎన్నికలు వస్తేనే ఇటు కాంగ్రెస్ వాళ్ళకు కానీ అటు బీఆర్ఎస్ వాళ్ళకు కానీ గుర్తుకొస్తారు. ఎన్నికల సందర్భంలో అతను ఎవరికి గుర్తుండరని చెప్పేసి కూడా బండి సంజయ్ అనడం జరిగింది. బీజేపీ హయాంలోనే పివి నరసింహారావుకు కాంగ్రెస్ వారు అప్పుడు చనిపోయినప్పుడు కూడా అతనికి నివాళులు అర్పించడం కూడా వెళ్ళని వాళ్ళు ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత పివి నరసింహారావు కూడా ఇక్కడ మేము భారత రత్న ఇవ్వడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు వంగరలో పివి నరసింహారావు సహాస్తి అంటే అతని యొక్క స్థూపం కూడా అతనికి కట్టించి ఆ ఒక గ్రామాన్ని కూడా మేము తీర్చిదిద్దామని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు మరి కాసేపట్లో ముల్కనూరు రావడం జరుగుతుంది. ముల్కనూరులో కూడా ఇప్పటి వరకు బండి సంజయ్ యాత్రకు పెద్ద ఎత్తున భారీ స్పందన కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క స్పందనను చూసి ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఓవర్లైన్ పరిస్థితుల్లో మా పైన దాడులు చేస్తున్నారు. ముల్కనూరులో మరి కాసేపట్లో కూడా ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ యొక్క భారీ బహిరంగ సభ కూడా నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు బండి సంజయ్. సుధాకర్, కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉద్రిక్త వాతావరణానికి కారణం ఏంటి? కాంగ్రెస్ బీజేపీ ఉద్రిక్త మధ్యలో నిన్న ఉస్నాబాద్ లో ఎవరైతే బండి సంజయ్ మాట్లాడారో ఈ యొక్క బండి సంజయ్ మాట్లాడిన వాక్యాలపైనే పొన్నం ప్రభాకర్ మా తల్లి అంటారా అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ రియాక్షన్ చూపించడంతో పాటు ఈ బండి సంజయ్ కూడా అంటున్నారు, నేను పొన్నం ప్రభాకర్ తల్లి అనలేదు, వాళ్ళ తల్లైనా మా తల్లైనా ఒకటే, నేను రాముని నమ్ముకున్న వ్యక్తిని, నన్ను అతను నిందించడం ద్వారా నేను అట్లా అనలేదు, వాళ్ళ తల్లి అని చెప్పినా కూడా పొన్నం ప్రభాకర్ మరి ఆ దానిపైన రియాక్షన్ కావడంతో పాటు ఈ యొక్క ఘర్షణ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించిన వాక్యాలు కూడా నేను వెనక్కి తీసుకుంటా అన్నా కూడా అతను అట్లనే చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు పొన్నం ప్రభాకర్ కావాలని చెప్పి రాజకీయం చేస్తున్నారు. గతంలో కూడా ఎందుకంటే గత 2018లో కూడా అతను ఇద్దరు కలిసి పోటీ చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ అప్పుడు డిపాజిట్ కూడా రాలేదు. ఈ విధంగా నా పైన మండిపడి మాట్లాడుతున్నారని చెప్పేసి బండి సంజయ్ అనడం జరుగుతుంది. దీంతో పాటు బండి సంజయ్ ఇద్దరు కలిసి రాజీనామా చేసి ఇద్దరం మళ్ళీ ఎంపీ పనిలో నిలుస్తున్నామని చెప్పి సవాల్ కూడా విసరడం జరిగింది. అయినా కూడా ఒకరిపైన ఒకరు ఇంకా మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఘర్షణ ఎలా చదువుతుందని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అవిత రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని, నిధులన్నీ నల్గొండ, ఖమ్మం జిల్లాలకే మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ ఖాయమన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. పసుపు పంటపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడం బీజేపీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. కోట్లు ఇల్లు టార్గెట్ పెట్టుకొని ఆవాస్ యోజన మొదలైంది. 4 కోట్ల పైన ఇల్లు కట్టిండ్రు. దేశం మొత్తం పైసలు తీసుకొని అన్ని రాష్ట్రాలు కడుతున్నారు. ఇక్కడ మొన్నటిదాకా కేసీఆర్ మోసం చేసిండు, ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో పోతున్నది. సో కాంగ్రెస్ పార్టీ అన్నది 60 సంవత్సరాల మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. 1,50,000 ఎకరాలు 2018-19 నుంచి 2022-23 వరకు 1,50,000 ఎకరాలు పెరిగింది. ఎగుమతులు పెరిగినాయి. తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది. ఇక్కడ రేట్ ఎందుకు తగ్గింది? ఇక్కడ పసుపు రైతులు కాంగ్రెస్ గల్లబట్టాలి, టీఆర్ఎస్ గల్లబట్టాలి. పక్కకి 100 కిలోమీటర్ల అవతల 70 కిలోమీటర్ల అవతల మహారాష్ట్రలో 3,000 అవుతున్నది క్వింటాల్కి పెట్టుబడి, 60-70 వేలు అవుతుంది ఎకరానికి పెట్టుబడి, ఈడ 1,20,000 అవుతున్నది. కరెక్ట్ గవర్నెన్స్ లేక రాష్ట్రంలో ఈ రాజకీయాలలో పసుపు రైతులు పడకూడదు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అంటే చీడ పురుగులాగా చూడాలి పసుపు రైతులు. ఈ గ్రోత్ కంటిన్యూ కావాలంటే హైదరాబాద్లోని మూసీ పరివాహిక ప్రాంత భూములు కబ్జాలకు గురవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రక్షాళన పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి డబ్బులు వృధా చేసిందన్నారు. 100 ఎకరాలను కబ్జా చేసి 111 జీవోను ఎత్తివేసి ఆ భూములను ఆక్రమించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ నాయకులతో కలిసి లండన్ వెళ్లి అక్కడి నదిని చూపించి ప్రక్షాళన చేస్తామని చెప్పడం సరికాదన్నారు. హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహిక ప్రాంతాలను ఆక్రమించిందే మజ్లిస్ పార్టీ అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది, ఎన్ని గ్యారంటీలు నెరవేర్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు సత్యవతి రాథోడ్. చాలా ఆర్భాటంగా మహిళల పేరు మీద ఒక స్కీమ్ని, మహాలక్ష్మి స్కీమ్లో భాగమైన ఒక 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ని, అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ని లాంచ్ చేసి కార్యక్రమం నిర్వహించింది. కానీ అందులోనే మహిళల పట్ల అగౌరవంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం. నిన్నటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడల్లా ఇప్పటికే 2 హామీలు నెరవేర్చినాం, 2 గ్యారెంటీలు, ఇవి 2 గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు. అసలు మీరు ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిండ్రు, అందులో ఎన్ని హామీలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నట్టు, మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా ఏదో మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. మళ్ళొక్కసారి దీన్ని ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీపై టీడీపీ నేత అలపాటి రాజా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులు మోసం చేసిందని ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 6 నెలలు గడిచినా బిల్లులు చెల్లించలేదన్నారు. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా 2,580 కోట్లు రైతులకు నష్టం వాటిల్లిందన్నారు. అనునిత్యం మోసానికి గురయ్యేలాగా చేసినటువంటి పాలన. ధాన్యం కొనుగోలు, ఏ రకంగా ధాన్యం కొనుగోలు కొన్నావు? ఒకసారి ధాన్యం కింటాకి ధాన్యంపై 600 నష్టం వచ్చింది. మీరు చెప్పుకునే లెక్కల ప్రకారంగా 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మీరు కొనుగోలు చేసినట్లయితే అది కూడా మోసమే. ఏ రకంగా మోసం చేశారు? ట్రాన్స్పోర్టు, గోతాము, తేమ, రకరకాల మోసం చేస్తూ మీ రైతు భరోసా కేంద్రాల సాక్షిగా
ఏ రైతు భరోసా కేంద్రాలనైతే ఏర్పరిచి రైతుకు న్యాయం చేస్తాను, కళ్ళం దగ్గరే నేను కొంటాను, లేకపోతే వారం రోజుల్లోనే నిధులు విడుదల చేస్తాను, 21 రోజులకి దాన్ని పెంచి ఆ తర్వాత 2 నెలలకు పెంచి 6 నెలలకు కూడా నిధులు విడుదల చేయకుండా రైతుని నష్టపోయేలాగా చేసినటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నువ్వు కొనుగోలు చేస్తుంటే తద్వారా 2580 కోట్లని నష్టం చేసినటువంటి ఘనత నీకే దక్కిందయ్యా. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు సీఎం జగన్. వరుసగా 5వ ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని తెలిపారు. మొత్తం 53.58 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో 1,78 కోట్లు జమ చేశామన్నారు. 57 నెలల్లో రైతు భరోసా కింద మొత్తం 34,288 కోట్లు అందించామని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఒక్కో రైతుకు అదనంగా 17,500 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా కూడా నమ్మిన ప్రభుత్వం మనది. అందుకే 57 నెలల్లో వేసిన ప్రతి అడుగు కూడా రైతు బాగుండాలని, రైతు కూలీ బాగుండాలని మనసా వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్లో వేస్తూ వచ్చాం. 5వ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలోనూ రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా 5వ ఏడాది 3వ విడత రైతు భరోసా సొమ్మును వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు అర్హులైన రైతు కుటుంబాలకు 0 వడ్డీ రాయితీ సొమ్మును చెల్లించారు. ఈ 2 పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ప్రగాఢంగా అరకు నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం ముసురుగూడ గ్రామంలో పార్టీ కార్యకర్త బసు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బసు చిత్రపటానికి నివాళులర్పించి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు భువనేశ్వరి. సీఎం రేవంత్ రెడ్డిపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ భాష అసభ్యకరంగా ఉందని, ఆయన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ ప్రగతిని వైఫల్యంగా చూపడం బాధాకరమన్నారు. రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దని, బ్యారేజీ కుంగిపోవడానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చన్నారు. మేడిగడ్డపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోమని సూచించారు. రాజకీయాల కోసం రైతులను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతుందన్నారు. ప్రతిపక్షాలను విమర్శించడమే సీఎం రేవంత్గా పనిగా పెట్టుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా అయ్యాక భాష మార్చుకుంటాడని అనుకున్నామన్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని కడియం మండిపడ్డారు. మల్కాజిగిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజిగిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తనకొచ్చే పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి అందజేసి నలుగురికి ఆదర్శంగా నిలిచాడు ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి గులాం జాఫర్. ఈ దేశం నీది, నాది కాదు, మనది అనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నాడు. 7 పదుల వయస్సున్న జాఫర్ ఏఆర్ కానిస్టేబుల్గా ఉద్యోగ విరమణ పొందాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయానికి వచ్చిన జాఫర్ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కుమార్కు అర్జీ పెట్టుకొని పింఛన్ మొత్తాన్ని అందజేసి ఆదర్శంగా నిలిచాడు. నేను చూస్తున్నాను, నేను నా వయస్సు 78 సంవత్సరాలు. నా దేశంలో ఎప్పుడు సంక్షేమం రాలేదు, ఆర్థిక సంక్షేమం రాలేదు. ఇవాళ పూర్తిగా ఆర్థిక సంక్షేమంతో కూడుకునిపోయి ఉన్నది ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము. ఎవరు చేసినా ఈ రాజకీయాలకు అర్థంగా నేను మాట్లాడుతున్నాను. నేను ఫిబ్రవరి పింఛన్లో ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నాను, తీసుకోవడం లేదు. ఇవాళ తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగులేనందున్నాను. మీరందరూ కూడా రాజకీయాలకి అర్థంగా మానవత దృష్టిలో ఈ కొత్త ఒడవడి ఇవాళ నేను అనుకుంటాను, ఎక్కడ ఎక్కువ జరగలేదు. ఇలా ఆర్థిక పరిస్థితులు సహాయం చేయడం, కొత్త ఒడవడిని మనం సృష్టించి సంబంధించే మొదలుపెట్టి ఇవాళ ఈ ప్రభుత్వానికి సహకరించమని నేను అందరినీ కోరుతున్నాను. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు వద్ద 3 బాలికల్ని కిడ్నాప్కు యత్నించారు కొందరు దుండగులు. బాలికలు సమయస్ఫూర్తితో వ్యవహరించి తప్పించుకున్నారు. విషయాన్ని పాఠశాల హెడ్ మాస్టర్ ద్వారా కురిచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలికలు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నాపర్లు తెల్లని కారులో వచ్చినట్లు, కారులో మరో బాలిక ఉన్నట్లు ఈ ఘటన నుండి బయటపడ్డ బాలికలు చెప్పారు. దీంతో ఆ దిశగా నిజాలు రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అంటే అక్కడికి కారు వచ్చేది, నేను 7th క్లాసు. కారు వస్తే ఆడ ఆపారు, అక్కడ చిన్న చెట్టు దగ్గర ఆపారు సార్. ఆపితే అప్పుడు ఒక అమ్మాయి నన్ను కాపాడండి అంటుంది కారులో. అంటే మేము ఇంకా ఒక ఆయన కారులో దిగుతుంటే బ్యాగు చెప్పులు అక్కడే వేసేసి ఉరికినాం. అప్పుడు ఎవరు అబ్బాయి పాలమైన వచ్చిండు. వస్తే ఆయన చూసి వాళ్ళు లోపలికి ఎక్కి కారు వేగిపోయారు. దాంట్లో ఒక ఆడమ్మ కూడా ఉంది. బోధనపాడు వెళ్తుంటే అక్కడికి కారు వచ్చేది, నేను 7th క్లాసు. కారు వస్తే రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కాలేనని డైరెక్టర్ క్రిష్ సమాచారం ఇచ్చారు. తను ముంబైలో ఉన్నందున మరో 2 రోజులు సమయం కావాలని కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్టు చేశారు పోలీసులు. సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల చిట్టా గుర్తించారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సయ్యద్తో పలువురు చాటింగ్ చేసినట్టు గుర్తించారు. గతంలో సయ్యద్ రాడిసన్ హోటల్లో ఉద్యోగిగా పనిచేశాడు. ఇప్పటి వరకు ఈ కేసులో 4గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్, నటిలిషి, శ్వేత కోసం గాలింపులు చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్తో పాటు లిపి గణేష్ పేరు వెలుగులోకి రావడంతో ఉలిక్కి పడింది టాలీవుడ్. అయితే ఈ కేసులో సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ను హోటల్ నిర్వాహకులు డిలీట్ చేసినట్టు గుర్తించారు. హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తాగుడుకు బానిసై ఇంట్లో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న కొడుకు వినయ్ను కడతీర్చాడు తండ్రి శ్రీనివాస్ గౌడ్. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. 5 ఏళ్ల క్రితం ప్రవల్లిక అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్న వినయ్కు 2 ఏళ్ల పాప ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రధాని మోదీ తమిళనాడులో వరాల వర్షం కురిపించాడు. తుత్తుకుడిలో ఏకంగా 17,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పలు మౌలిక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కేంద్ర రైల్వే శాఖ, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ, జలశాఖ, షిప్పింగ్ పోర్ట్ల శాఖ ఈ ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించాయి. హరిత్ నౌక కార్యక్రమాల కింద దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్లాండ్ వాటర్వే నౌకను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. విఓ చిదంబరనార్ పోర్టు వద్ద ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. తుత్తుకుడిలో 75 లైట్ హౌస్ టూరిజం కాఫీ టేబుల్ బుక్ను ఆయన ఆవిష్కరించారు. తుత్తుకుడిలో ప్రధాని మోదీని కేంద్ర మంత్రి సర్బానంద